మనకి మేము చాలా మేధావులు అనుకునేవాడితో సమస్య. భారతదేశం ఇంతకు ముందేమి ఒకటి కాదు, ముక్కలు ముక్కలుగానే ఉండేది. అది తెలియక బత్తాయిలు ఎట్లా మాట్లాడతారు, కమలాలు ఎట్లా మాట్లాడతారు లాంటిది మాట్లాడుతుంటారు. అఖండ భారతంలో ఇవన్నీ వేరు వేరు దేశాలు. యెస్. కానీ భారత భూభాగంలో ఒక ప్రాంతం. ఇప్పుడు నిన్న అక్కడెక్కడో పల్నాడులో శాసనాలు దొరికినాయి. ఎక్కడో ఉన్నటువంటి చోళులు ఇచ్చారు డబ్బులు. అట్లాగా రకాలుంటాయి. భారతదేశంలో ఇప్పుడు మన రాష్ట్రాలు ఎట్లాగో అట్లాగా. ఈవెన్ మహాభారతంలో చూసుకున్నా సరే ఇలాంటి లెక్కలే కనబడతాయి. మనకి మహాభారతంలో జనపదాలు అని పిలిచేవాళ్ళు. అంటే జనాలు ఉండే ప్రదేశం 540 జనపదాలని చెప్పబడింది అందులో. మహాభారతంలో భరతవర్షాలు చెప్పబడింది. అంటే జనపదం అంటే ఒక కింగ్డమ్ అనమాట, అంటే ఒక రాజ్యం అనమాట. ఇందులో ప్రధానమైనటువంటిది 100 ఏమో సిటీలు, టౌన్లు, విలేజెస్, 230 ఏమో నదీ పరివాహక ప్రాంతాలు, సరస్సు పరివాహక ప్రాంతాలు, 100 ఏమో మౌంటైన్ రేంజెస్ అంటే కొండ ప్రాంతాలు లైక్ ఆఫ్ఘనిస్తాన్ లాంటివి, అలాగే 20 అటవీ ప్రాంతాలు, అడవి గ్రామాలు లాంటివి అనమాట. 59 రీజియన్స్, 280 హోలీ స్పాట్స్ అంటే తీర్థ క్షేత్రాలు అనమాట. ఇది ఓవరాల్గా లెక్క చెప్పబడింది. అయితే మనకి పాఠ్య పుస్తకాల్లో చెప్పబడింది కేవలం 16 జనపదాల గురించి మాత్రమే చెప్పబడింది. అదే మన చారిత్రక వక్రీకరణ అన్నటువంటి దానికి సాక్ష్యం.